సమస్యలు పెరుగుతున్నాయి. ఏం విచిత్రమో కానీ 25-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళల్లో కూడా గుండెపోటుతోని బాధపడుతున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం మనం ఊహించని రీతిలో. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇవాళ తలెత్తుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఉన్నాం. మనకున్న మౌలిక సమస్య ఏంటంటే ఉన్నటువంటి సదుపాయాలు చాలట్లేదు. మీరు నిమ్స్కు పోతే రోజుకు 3000 మంది పేషెంట్స్ వస్తారు. 1000 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. సార్ ఒక్క నిమిషం. 1000 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. మీరు ఉస్మానియాకు పోతే అదే పరిస్థితి. వచ్చిన వైద్యులకు తగ్గట్టుగా డాక్టర్లు లేరు, సదుపాయాలు లేవు. ఇది హైదరాబాద్ పరిస్థితి. నేను జిల్లాల గురించి ముచ్చట చెప్తలేను. ఉస్మానియా దవాఖాన అయితే ఇంకా అధ్వాన పరిస్థితి. ఇప్పుడు అదృష్టం కొద్దీ గవర్నమెంటు కొత్త బిల్డింగు కట్టాలి, సదుపాయాలు విస్తరించాలి అని నిర్ణయించుకున్నది. మీరు నిమ్స్కు పోయినా ఇదే సమస్య ఉంటుంది. కాబట్టి సదుపాయాలు చాలట్లేదు. హైదరాబాద్లోనే చాలట్లేదు. వేరే ముచ్చట మనం మాట్లాడటం లేదు. ఇవాళ మెయిన్ సమస్య ఏంటంటే ప్రాథమిక ఆరోగ్యం అనే దాని విషయంలో గతానికి పోలిస్తే ఇప్పుడు సౌకర్యాలు కొంత పెరిగినాయి. మునుపటి కంటే ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వచ్చినాయి. కానీ కావలసిన సదుపాయాలు అక్కడ కూడా లేవు. ఈ నేపథ్యం అనేది మనం ఇవాళ గమనించాల్సిన అవసరం. డాక్టర్లు కాగితం మీద లెక్క చేస్తే కరెక్ట్గానే ఉన్నారు. 50,000 మంది తయారవుతున్నారు. 50,000 మందిని అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. కానీ 50,000 మంది ఎక్కడున్నారు అంటే కాగితాల మీద ఉన్నారు, కానీ ఆసుపత్రుల్లో మాత్రం ఉండవలసినంత సంఖ్యలో లేరు. 7,000 మందే ఉన్నారు అని చెప్తున్నారు. దానివల్ల వస్తున్నటువంటి సమస్యలను మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. దీంతో జరుగుతున్న పరిణామం ఏంటంటే ప్రైవేటు వైద్యం పెరిగింది. అంటే గవర్నమెంట్ కూడా 80ల తర్వాత మొత్తం వైద్యం ప్రైవేటు బాధ్యత అని వదిలేసిన తర్వాతనే అవి ప్రారంభమైనాయి. అంతకుముందు గవర్నమెంట్ వైద్యాన్ని తన బాధ్యతగానే స్వీకరించింది, కానీ సరళీకరణ తర్వాత ఇది నా బాధ్యత కాదు, ప్రైవేట్ రంగానికి వదిలేస్తాను అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అంతకుముందు కేవలము ఓ క్లినిక్ నడుపుకునే స్థాయి నుంచి నర్సింగ్ హోమ్లో నుంచి ఇవాళ కార్పొరేట్ దవాఖానాల స్థాయికి ఇవాళ ప్రైవేట్ వైద్యం అనేది కూడా అది విపరీతంగా పెరిగిపోయింది. అక్కడనేమో సదుపాయాలు వచ్చిన ఒత్తిడిని తట్టుకునే రీతిలో పెరగట్లేదు. ఇక్కడనేమో ఈ రకమైన ఆసుపత్రి వ్యవస్థ పెరిగి ఆ ఖర్చు కూడా భరించలేని స్థితి ఇవాళ చాలామందికి. ఆ ఖర్చు భరించలేని స్థితి ఇవాళ ఏర్పడటంతోనే ఒక సంక్షోభం అనేది మనకు కనబడతా ఉంది. ముదిరేదాకా పోరు, చూద్దాం ఇవాళ కాదు, పైసలు జమ కానీ చూసుకుందాం అనే ఒక ఆలోచన. అది సీరియస్ కాగానే ఒక పెద్ద దవాఖానకు పోవటము, ఉన్న భూములు అమ్ముకోవటము, కిడ్నీలు అమ్ముకోవటము, ఎక్కడిది అది కూడా మనం చూసినాం. ఈ రకమైన దుస్థితి ఇవాళ రాష్ట్రంలో ఒకటి కనబడుతున్నందున ఇవాళ చాలా కీలకమైందంటే అందరం కలిసి ఏకోన్ముఖంగా వైద్యం చేసే వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా అడగవలసిన ప్రశ్న, వైద్య వ్యవస్థను మార్చాలి, సమూలంగా ప్రక్షాళన చేయాలి, పెంచాలి, సదుపాయాలు కల్పించాలి, డాక్టర్లకు అవకాశాలు కల్పించాలి అనేది ఇవాళ మన ప్రధాన కర్తవ్యం. మరి ఈ రకమైన విధాన నిర్ణయం రావటానికి ఒక వైద్య కమిషనే ఇవాళ కీలకమని అశోక్ రెడ్డి గారు సూచించిన దానికి, IMA సూచించిన దానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తారు. రెండోది, తొందరపడి వైద్య కళాశాలల విస్తరణ ప్రత్యేకించి ప్రైవేట్ రంగంలో వద్దు, పబ్లిక్ రంగంలోనే పెట్టాలి, కానీ దానికి కావలసిన సదుపాయాలన్నీ కల్పించాల్సిన ప్రయత్నం చేయాలి. ఉన్న ఆసుపత్రుల్లో కావలసిన సిబ్బందిని నియమించాలి, సౌకర్యాలను కల్పించాలి, దీనికోసం బడ్జెట్ను పెంచాలి, దీనికి తగు నిర్ణయాలు చేసి మార్గదర్శకాలను తయారు చేయాలి. దానికి తగిన విధంగా ఒక హెల్త్ కమిషన్ అనేది ఇవాళ రావాలి. ఇది మనం అందరం కూడా సమూలంగా ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని అడగటం మొదలు పెడితే నేను అనుకోవటం ఈ సమస్య RMPలకు డాక్టర్ల మధ్య నుంచి పోయి
ఇది మనం మొత్తంగా సాధించుకోవలసిన వైద్య విషయమై సాధించుకోవలసిన ఒక కామన్ డిమాండ్గా మారి అందరం ఒక తాటి మీదకి రావటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న అశోక్ రెడ్డి గారు లేవనెత్తిన దాంతో నేను కూడా అంగీకరిస్తున్నా, కమిషన్ వ్యవస్థ వద్దు అని. అంటే ఈ రకమైన వ్యవస్థ ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నా. పంచాయతీ ఎక్కడ వస్తున్నదంటే ఈ కమిషన్లతో వస్తున్నది. నాకు దొరుకుతున్నారు, నీకు దొరుకుతలేరు. ఆయనకు అవకాశం కలిగిస్తున్నారు, నాకు కల్పించట్లేదు. ఇది ఒక అనవసరమైన ఘర్షణకి తావిచ్చి, ఈ అనవసరమైన ఘర్షణ పోవటానికి కావలసిన నియంత్రణ విజిలెన్స్ ఉండాలి, కమిషన్ను నియంత్రించే వ్యవస్థ ఉండాలి, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఇవన్నీ దాటినాక ఆఖరికి మిగిలే ప్రశ్న ఏంటంటే కనీసమైన ఫస్ట్ ఎయిడ్ చేయటానికి ఉండే అవకాశము ఒక ప్రాథమికమైన పరీక్ష పెట్టి ఇస్తారా ఇవ్వరా అని. ఇక్కడ అమ్మ అడిగింది మహాలక్ష్మి గారు డాక్టర్ మహాలక్ష్మి గారు ఒక ప్రశ్న ఏమడిగిందంటే అట్లయితే అందరం అదే చేసుకోవచ్చు కదా. చెయ్యరు మీరు, ఎందుకంటే దాని స్థాయి వేరు, దానికి ఉండే సమాజంలో ఉండే గౌరవం వేరు. ఇప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయిల్ని ఎందుకు డాక్టర్ చేసిండు, ఆర్ఎంపీలను ఎందుకు ఉంచలే అంటే ఆ స్థాయి వేరు. ఆయనకే అర్థమైంది, ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థమైంది. ఆటో నడిపెట్టి ఆయనకు ఆటో కాడి నుంచి మెల్లమెల్లగా ట్యాక్సీ డ్రైవర్గా మారాలని చూస్తాడు, దాని స్థాయి వేరు. ట్యాక్సీ డ్రైవర్ నుంచి ట్యాక్సీ ఓనర్గా మారాలని చూస్తాడు, దాని స్థాయి ఇంకా ఎక్కువ. ఆ గౌరవ ప్రతిపత్తులు పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది సహజము. రెండోది, వాటికి ఉండే గౌరవం వేరు, ఆదాయం వేరు, రెండు కూడా వేరు కాబట్టి అది సాధ్యమయ్యే విషయం కాదు. డాక్టర్లుగా మీ ప్రాక్టీస్ మీకే ఉంటుంది, దాన్ని ఎవ్వరు కూడా రిప్లేస్ చేయటం సాధ్యం కాదు. నకిలీ వైద్యులు వస్తారు, రారని నేను అంటలేను, డాక్టర్ కానీ వాళ్ళందరూ ఎంబీబీఎస్ పేరు పెట్టుకొని చేస్తారు. వాళ్ళు ఎవరు కూడా ఆర్ఎంపీలు అని చెప్పి చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. అందరికి కూడా మనం ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఇంకా దీన్ని సాగదీసి లాభం లేదు. సూటిగా 3 ముక్కల్లో చెప్పాలంటే ఒక హెల్త్ కమిషన్ అయితే అర్జెంట్ అవసరం. రెండోది, ఒక విజిలెన్స్ బాడీ లాంటిది ఒకటి ఉండాలి. అది ఏ రూపంగా ఉండాలి, దాన్ని చర్చించుకోవటానికి ఇబ్బంది లేదు. నేననేది డాక్టర్ అశోక్ రెడ్డి గారితో చేసే సూచన ఏంటంటే ఈ విషయాల మీద అవగాహన రావాలంటే మీరు ఆర్ఎంపీలతో మాట్లాడాల్సింది. ఆర్ఎంపీలతో వ్యక్తిగతంగా కాదు, వాళ్ళ సంస్థలతో మాట్లాడండి. ఎక్కడ ఈ వ్యవస్థ ఏ రూపంలో ఉంది, ఎట్లా ఆపాలి, ఒక కామన్ అగ్రిమెంట్కు వాళ్ళు కూడా రావాలి, మీరు కూడా రావాలి. ఎందుకంటే అంతిమంగా ఇది ఆర్ఎంపీ వ్యవస్థకి గొడ్డలు పెట్టుగా మారినప్పుడు వాళ్ళు కూడా ఆపాల్సినటువంటి అవసరం వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ఒక విజిలెన్స్ వ్యవస్థ అనేది రావాల్సి ఉంటుంది. ఈ రెండింటి విషయంలో నేను అనుకోవటము భిన్నాభిప్రాయాలకు ఇంకిక్కడ తావు లేదని చెప్పి నేను నమ్ముతాను. నేను గట్టిగా ప్రతిపాదిస్తూ ఆలోచిస్తూ ఉన్నా, నమ్ముతా ఉన్నా కూడా. ఆఖరి విషయం ఏంటంటే తప్పనిసరిగా ఒక హెల్త్ కమిషనే అంటారో ఏమంటారో అధ్యయనం చేయండి. అధ్యయనం చేసిన తర్వాత ఆర్ఎంపీ వ్యవస్థపై నిర్ణయం తీసుకోవాలనే మాట మరి నేను సరిగ్గానే విన్నా అనుకుంటే డాక్టర్ అశోక్ రెడ్డి గారు ప్రతిపాదించారు. మీరు ఒక కమిషన్ వేసి అధ్యయనం చేసినాక అప్పుడు ఆలోచిద్దాం ఆర్ఎంపీ అనే మాట మీ నోటి నుంచి నేను విన్నాను. కరెక్టే కదా నేను విన్నది? మీరు కాబట్టి గతానికి ఇప్పుడు అడుగైతే ముందు పడ్డారు. అది ఒక బాడీ నిర్ణయం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు కూడా నేను అనుకోవటము మాట్లాడుకునే క్రమంలో 2 మార్పులు అయితే జరుగుతున్నాయి. ఒకటి, మన డిమాండ్స్ పట్ల స్పష్టత వచ్చింది. హెల్త్ కమిషన్, కొంత విజిలెన్స్ ఉండాలి, ఈ కమిషన్ వ్యవస్థ అనేది పోవాలి అనేది అస్సలు సమస్య. రోగం గదైతే వీళ్ళు ఉండాలన్నా వద్దా అనేది పరిష్కారం కాదు సార్ నేను అనుకోవటం. దాని విషయంలో మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా నేను కూడా అంగీకరిస్తున్నా. చాలామంది ఆర్ఎంపీలు కూడా దాని విషయంలో సీరియస్గానే మీతో అంగీకరిస్తారు. కాబట్టి ఆ విజిలెన్స్ వ్యవస్థ ఒకటి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్రమమైనటువంటి వ్యవస్థ పోవాలి. కానీ గ్రామ స్థాయిలో ఒక ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు నిర్మూలించాలి. ఆ నిర్మూలన దీనికి పరిష్కారంగా మీరు చూస్తే ప్రయోజనం లేదు. దీన్ని పరిష్కరించాలి, దానికి మార్గాలు ఆలోచించాలి, సొల్యూషన్స్ వెతకాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాక్టీస్ను ఎట్లా మార్చాలి, ఎట్లా నియంత్రణలోకి తేవాలి, ఎట్లా సిస్టమైటైజ్ చేయాలి అనేది మాత్రం సీరియస్గా ఆలోచించాలి.
నేను అనుకోవటం ఈ మూడో విషయం మీద మాత్రం మన మధ్యన అంగీకారం లేదు. మీరు నిర్మూలన మార్గం అనుకుంటారు, వ్యవస్థలో తీసుకొచ్చి నియంత్రించటమే ఉపయోగకరం అని చెప్పి నేను కానీ ఇక్కడున్న డాక్టర్ గారు కానీ అందరం కూడా అదే రకమైన ప్రతిపాదన తీసుకొస్తున్నా. దాని విషయం కూడా సీరియస్గా ఆలోచిద్దాం. మనం ఒక అంగీకారానికి రావటానికి ఎక్కువ దూరం లేమని నేను అనుకుంటున్నా. ఆ అంగీకారం కనుక కుదిరితే తప్పకుండా ఏకాభిప్రాయంతో మన అందరం ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాథమికమైన వైద్యం చేయటానికి ఎట్లాంటి అర్హత ఉండాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఏ మేరకు ఇవ్వాలి అనే విషయంలో ఐఎంఏ కూడా ఒక అవగాహనకు రాక తప్పదు. లేదు అని కొట్టిపారేయటం కంటే ఈ విషయం పైన ఒక అవగాహనకు రావటం తప్పదు. ఇప్పుడు ఆశా వర్కర్స్ లేరా, ఉన్నారు కదా. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థల పైన ఒక అవగాహనకు మనం రావటం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సేవకులు, నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ మీటింగ్ నేను నిర్ణయం చేయమని నేను మిమ్మల్ని కూడా అడుగుతలేను, కానీ ఆలోచించవలసిన అంశంగా స్వీకరిస్తే దీనిపైన ఒక పరిష్కారాన్ని వెతుక్కోవటం. వండి పట్టుదలకు మనం ఏం పోవలసిన అవసరం లేదు. చాలా ఖచ్చితంగా టేబుల్ ఐటెంగా తీసుకుని దాని మీద కూడా రివ్యూ చేయాల్సిన అవసరాన్ని అంగీకరిస్తే తప్పకుండా రివ్యూ చేసే క్రమంలోనే దాని పరిమితులు ఏంటి, అవసరమైంది దాని పరిమితులు ఏంటి అనే రెండింటిపైన కూడా మహాలక్ష్మి గారు డాక్టర్గా వారు చెప్పినటువంటి విషయాలు, వారికి ఏంటంటే ఇంత చదువుకొని మేము ప్రాక్టీస్ చేస్తే ఏం చదవని వాళ్ళు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఎట్లా అనేది ఒక మీమాంస వారికి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ రెండింటికి ఉండే ఇది అవసరమా, ఉంటే ఏ మేరకు అనేటువంటి అంశాలపైన మనం ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాన్ని మీరు కూడా ఆలోచించండి, మేము కూడా ఆలోచిస్తాం. మీతో ఈ 2 రౌండ్లలో జరిగిన చర్చల్లో మాకు కూడా ఒక లాభం ఏమైందంటే మీ దృష్టికోణం మాకు ఇలా అర్థమవుతుంది, మెల్లమెల్లగా అర్థమవుతుంది. వాళ్ళ దృష్టికోణం కూడా మనకు అర్థం కావాలి, అది అవసరం. బాధ ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది అనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోతే మనకు కూడా ఈ చర్చ పురోగతి ఉండదు, మనం కూడా ముందుకు పోలేము. కాబట్టి సంవాదం అనేది ఎప్పుడైనా ఉపయోగకరమే. చాలా ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఈ చర్చ జరుగుతుంది. మొన్న ఐఎంఏ హాల్లో కానీ ఇవాళ ఇక్కడ కానీ చాలా విషయాలు డాక్టర్ గారు మహాలక్ష్మి గారు చెప్పిన దానికి మనం వెంటనే రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. పాపం 5 ఏళ్ళు మేము కష్టపడి చదివి అనేక విషయాలు అవకాశం బట్టి నేర్చుకొని ఇవాళ మేము మాతో ఏమి చదువుని వాళ్ళు వచ్చి పక్కన కూర్చొని సమానంగా స్టెత్ పెట్టుకొని వైద్యం చేస్తే మాకు బాధ కాదా అనేది వారికి సమస్య. ఇది సీరియస్ విషయమే, ఇది నిజంగా ఎవరికైనా కొంచెం బాధ కలిగించేటువంటి విషయమే. పరిమితులు గీసుకోగలిగితే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆ పరిమితులు గీసే దగ్గర వారి పాత్ర ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థిస్తున్నాను. మీరు ఆ కోణం నుంచి కూడా కొంత ఆలోచన చేయవలసిందిగా వారిని కూడా అభ్యర్థిస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు పోతే మనకు కూడా బాగుంది. అలా 3 అంశాలపైన అంగీకారం కుదిరింది. మొదటి అంశం ఒక వైద్య కమిషన్ కావాలి. 2 ఈ కమిషన్ వ్యవస్థ సమూలంగా పోవాలి. దానికోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయం పైన కూడా ఆలోచన చేయాలి. ప్రాథమిక వైద్యం అనేది ఏ రూపంగా ఎంత మేరకు ఉండాలి అనే విషయం పైన చర్చ చేయవలసిన అవసరాన్ని మీరు అంగీకరిస్తే ఆ విషయం చర్చ, నేను అనేది నిర్ణయం చేయాలి ఉండాలి అని నేను అంటలేదు. చర్చ, దాన్ని కూడా చర్చ చేయటానికి మౌలికంగా ఎవరికి భిన్నాభిప్రాయం అనేది లేదు. కాబట్టి 3 మీద అంగీకారం కుదిరితే డాక్టర్ గారు అనేది ఏంటంటే అట్లాంటి కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఆధ్వర్యంలో ఈ చర్చలన్నీ కూడా మనం జరుపుదాం, ఒక వేదిక ఉంటుంది, చర్చ జరుపుదామని చెప్పి ఒక మాట, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. వీలైనంత తొందరగా ఇది పరిష్కారం కావాల్సిన అవసరమేమో మనకు మెడ మీద కత్తి ఆలాడుతున్నారు. నిజంగా మేము మీకు మెడికల్ కౌన్సిల్కు మీ ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి కమిషన్ వ్యవస్థ డూప్లికేటు అంటేనే ఎంబీబీఎస్ అని పెట్టుకొని సర్జరీలు చేసే వ్యవస్థ, దానిపైన తక్షణం కత్తి ఝులిపించి మిగతా వాటి మీద సీతకన్ను వేసి వాళ్ళ పట్ల కొంత ఉదార భావంతో ఉంటే మంచిది. ఆ విషయం మీరు కూడా ఒక గౌరవ భావంతో మీరు కూడా ఒక సూచన చేస్తే బాగుంటుందని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. లేరని కాదు, ఇవాళే సూర్యాపేటలో చర్చ జరుగుతుంది. ఈ సమయం ఇది జరుగుతున్న సమయంలో దారిలో మిత్రులు కలిసి చెప్తున్నారు, ఇవాళ జరిగినటువంటి చర్చలో సూర్యాపేటలో ఇట్లనే
నకిలీగా ప్రాక్టీసు చేస్తూ అర్హతలు లేనటువంటి వాళ్ళు కూడా అర్హతలు వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ రకరకాలైనటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. అటువంటి వాటి మీద దృష్టి పెడదాం. మీరు పెట్టండి, మేము కూడా వస్తాం, అందరం కలిసిపోయి వాటిని నియంత్రించేటువంటి ప్రయత్నం తక్షణం ప్రయారిటీ ఐటమ్గా తీసుకుందాం. ఈ ఘర్షణ మన మధ్య తీసుకురాకుండా జాగ్రత్త పడితే ప్రాథమిక వైద్యానికి పరిమితంగా ఉండి చేసినటువంటి చోట మనం కొంత సీతకన్నేసి సరే పోనీ అని వదిలేయచ్చు. ఇంకొక మాట ఏంటంటే ఈ కమిషన్ వ్యవస్థ ఉన్నటువంటి వాస్తవ రూపాన్ని బయట పెట్టడానికి మెడికల్ కౌన్సిల్ పూనుకుంటే దానికి మేము కూడా అందరం సహకరిద్దాం. ఆ వ్యవస్థను రూపుమాపే విషయంలో మెడికల్ కౌన్సిల్ కూడా ఒక పాత్ర నిర్వహించగలిగితే బాగుంటుందని, కాబట్టి ఆ పాత్రను కొంచెం స్పష్టం చేయగలిగితే ఏది కమిషన్ నేను అనేది ఏంటంటే ఐఎంఏ కాదు సార్, మెడికల్ కౌన్సిల్ కూడా ఇప్పుడు మీరు సజెస్ట్ చేయగలరు, మీరు దాంట్లో సభ్యులు కాదు, డిమాండ్ చేసే అవకాశము మీకు లేదు, కానీ ఒక సజెస్ట్ చేయగలరు. వాళ్ళ చేసే కార్యాచరణకు ఒక షేప్ ఇవ్వగలిగితే అది అందరికీ ఇప్పుడు మీరు లేవనెత్తిన చర్చ నేపథ్యంలో దానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుదామని, ఈ చర్చని ఇక్కడితో ఆపకుండా చిన్న గ్రూపులుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దామని, మీరు 4-5 మేము మాలాంటి కార్యకర్తలు ఆడ ప్రదీప్ లాంటి వాళ్ళు అందరం కలిసి మనం కూడా ఒక 4-5 కలిసి మీరు సూచనలు చేస్తుంటారు, ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నాదొక సూచన, ఆ శ్రీనాథ్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ఒకసారి పిలిచి దీన్ని ఇంకా కొంత విస్తృతమైన చర్చగా, మొత్తం ఆరోగ్యం మీద జరగవలసిన చర్చలో ఇదొక అంశం, దీన్నే ప్రధాన అంశం కాకుండా మీరు లేవనెత్తిన అనేక అంశాల మీద ఒక విధానపరమైన సూచన పెంపొందించే విధంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని కూడా మనం పిలిచి ఇక్కడ ఈ చర్చను మనం ఇంకింత ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక రూపం ఇచ్చి ప్రయోజనకరంగా దానికి సమాజానికి ఉపయోగపడేటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా సమయం ఇచ్చి ఒకరోజు ఇక్కడంతా ఈ చర్చల్లో పాల్గొని ఉండటం చాలా సంతోషం మాకు కూడా, ఎందుకంటే డాక్టర్లతో కూర్చొని ఈ విషయాలు మాట్లాడితే మాకు కూడా అర్థమవుతుంది కదా. కొన్ని తెలిసి తెలియక మాట్లాడే స్థాయి నుంచి నేను మొదటిసారి మాట్లాడినప్పటికీ ఇప్పటికీ నాకే తెలుస్తున్నది ఏది మాట్లాడకూడదు అనేది. కాబట్టి ఈ ప్రయోజనం మాకు కలుగుతున్నది. కాబట్టి డాక్టర్ మహాలక్ష్మి గారు మాట్లాడే విషయాలు వింటే కూడా ఎవరికి ఇక్కడ కోపం రానవసరం లేదు. మనం కూడా ఏమి పరిమితులు, ఏం బాధ ఉంది అనేది అర్థం చేసుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి వాటిపైన నెగటివ్ కోణం నుంచి కాక కొంత పాజిటివ్ దృక్కోణం నుంచి చూసి మనం ఆలోచించటం నేర్చుకుంటే మనం, ఎందుకంటే కష్టంలో ఉన్నోడు కొంచెం ఓపిక పట్టాలి. అందుకని పేదవాని కోపం పెదవికి చేటు అంటారు కదా, అట్లా మనం కోపం చేస్తే లాభం లేదు, ఓపిక పట్టాలి, మెల్లగా ముందుకు పోతూ ఉండాలి. ఇది మీ అందరికీ కూడా నేను అభ్యర్థన చేస్తూ చాలా మంచి చర్చ, రమేష్ గారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. మన హెల్త్ ఇండియా ఈ చర్చలు మరింత ముందుకెళ్ళడానికి కేవలం మీ సమస్యలే కాదు, ఉదయం నుంచి నేను అదే మాట్లాడుతూ ఉన్నా. ప్రజారోగ్య వ్యవస్థ ప్రజలకు ఆరోగ్యం అందించడానికి ఏమేం చేయాలో, హెల్త్ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో తెలంగాణ మిగతా దేశంలో అందరికంటే ముందుండడానికి ఏమేం చేయాలో ఆ అంశాలన్నీ కూడా నిరంతరం చర్చ చేద్దాం. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో మనం నరహరి గారు రాలేకపోయినా మనకు వీడియో అది పంపారు, ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మధ్యప్రదేశ్. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఖమ్మం నుంచి వస్తూ ఐ సర్జరీ అయ్యి ఖమ్మం పోయి మళ్ళీ వచ్చి కూడా ఇంతసేపు ఓపిక్గా మనతో పాటు ఉండి పాల్గొనేందుకు వారికి, నందన్ కుమార్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ కేఎన్ఆర్ వచ్చేసి వారు కూడా వస్తామన్నారు. ఈరోజు అర్జెంట్ పని ఉండడం వల్ల రాలేకపోయారు. లాలయ్ కుమార్ గారు కూడా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ గోవింద్ రెడ్డి గారు వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరికి వచ్చారు. వారు ప్రజారోగ్య కార్యకర్తలు, జాతీయ నాయకులు. వాళ్ళు ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితమైన వాళ్ళు కాదు. జనస్వాస్థ్య అభియాన్, పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ, నాట్ ఓన్లీ జాతీయ పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ బంగ్లాదేశ్లో జరిగిన దాంట్లో చాలా కీలకమైన పాత్ర పోషించిన వాడు డాక్టర్ బ్రహ్మారెడ్డి. సో వారు కూడా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ అశోక్ రెడ్డి గారు, మనకు ఎప్పుడూ వారితో చర్చ జరుగుతూ ఉంటుంది, మేమిద్దరం అనుకుంటూ ఉంటాం. ఇదంతా ఎందుకు? ప్రజల కోసమే. మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతమైన ఏళ్ళు, ఆయనకి నాకేం గట్టి తగాదు లేవు, ఊరు తగాదు. సో ఇవన్నీ నిరంతరం మన హెల్తీ డిస్కషన్స్ జరగాలని కోరుకుంటాం. సో ఆ విధంగా అశోక్ రెడ్డి గారికి,
డాక్టర్ వి అశోక్ గారు స్టేట్ సెక్రటరీ ఐఎంఏ తెలంగాణ వారికి, దయాల్ సింగ్ గారు కూడా వచ్చి వెళ్ళారు వారికి, కొండలరావు గారు వచ్చారు వెళ్ళారు వారికి, అదేవిధంగా మన డాక్టర్ వెంకటేశ్వర్లు గారు డిఎంఎండ్హెచ్ఓ వారికి, మన మహాలక్ష్మి గారు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు వారికి, మా ప్రదీప్ పివైఎల్ అట్లాగే పిఓడబ్ల్యూ స్వరూప గారు, ఇతర సంఘాల నాయకులు, మీ ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ నాయకులు, అదేవిధంగా ఇతర నాయకులు అందరూ పాల్గొన్నారు. అందరికీ ఇంతసేపు ఓపికగా మనకి లేట్ అయినా కూడా భరించినందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళకి, మా బాలోత్సవ్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్ వాళ్ళకి సినిమా చూసుకోవాలి వాళ్ళ పిల్లలు అప్పటి నుంచి సపోర్ట్లు కొడుతుంది పిల్లలు, వీళ్ళు అనుకున్నారుగా మా అశోక్ సార్ అనుకుంటా ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు కొడుతున్నారు అనుకున్నారు, పిల్లలు మీరు తొందరగా ఖాళీ చేయమని కొడుతున్నారు, వాళ్ళు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో మనం తొందరగా హాల్ ఖాళీ చేస్తూ ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు, విజ్ఞాన అభినందనలు. భవిష్యత్తులో మళ్ళీ మేము ఇన్వైట్ చేస్తుంటే మీ చర్చలు జరగాలి, చాలా లోతైన చర్చలు జరగాలి. సో ఆ చర్చల కోసం మనందరం మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.